విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో రాణించేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట పట్టణానికి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సీతారాములు నీలమ్మ కుమార్తె విద్యాశ్రీ మే 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే రోయింగ్ అండర్-15 విభాగంలో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. విషయాన్ని తెలుసుకొని ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్కుమార్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి బంగారు పతకం సాధించిన విద్యార్థిని విద్యాశ్రీని శాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబ్బాయిలంటే తామేమి తక్కువ కాదనే రీతిలో విద్యార్థినులు సైతం చదువుతో పాటు క్రీడా రంగంలో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్కుమార్ రెడ్డి గారికి, మా బ్రదర్ అయినటువంటి సీతారాములు మరి వాళ్ళ ఫ్యామిలీకి, నా మిత్రులు అందరి ఫౌండేషన్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అండర్-15 రోయింగ్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ ఛాంపియన్ సాధించినటువంటి మా అన్న కూతురైనటువంటి సీతారాములు దామరగిద్దల మండలం బాపనపల్లి అక్కడ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి అవార్డు అలాంటి గోల్డ్ మెడల్ సాయి మా కూతురికి మరియు మిగతా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారితో పాటు సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి బహుమతులు సాధించిన నా కూతురు లాంటి వాళ్ళకి మా ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటారని భావిస్తూ సార్కి అలాగే తెలుపుకుంటూ, మాకు ముందు ఇలాంటి జాతీయ కాకుండా అంతర్జాతీయంగా మాలాంటి కూతురు లాంటి వాళ్ళకి సాయం అందించాలని రాజ్కుమార్ రెడ్డి సార్కి తెలుపుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.